ఈ రోజు రెసిపీ వచ్చేసి కొబ్బరి బొప్పట్లు అండి. ఇది ఎలా తయారు చేయాలి ఈ వీడియోలో అయితే చూపిస్తాను. కొబ్బరి బొప్పట్లు తయారు చేసుకోవడానికి మనం ఈ పెసరపప్పు అన్ని ఒక 2-3 గంటల ముందుగా నానబెట్టి పెట్టుకోవాలి. ఈ పెసరపప్పు అనేవి చూడండి. కొబ్బరి అలాగే కొబ్బరితో పాటు కొన్ని నట్స్ కూడా అయితే తీసుకున్నాను. ఈ నట్స్ ఉన్నాయి కదా, వీటిని ముందుగా కొంచెం నానబెట్టుకోవాలి. ఈ నట్స్ కానీ పెసరపప్పు ఇవన్నీ కూడా తక్కువ ఉన్న పర్లేదు, కానీ కొబ్బరి మాత్రం ఖచ్చితంగా ఎక్కువగా తీసుకోవాలి. మిక్సీ జార్ తీసుకొని ఈ నానబెట్టుకున్నటువంటి పెసరపప్పు పచ్చి కొబ్బరి కూడా వేసుకోవాలి. అలాగే ఈ నట్స్ యాలకుల పౌడర్ వచ్చేసి మిక్సీ పట్టుకొని లేదంటే కచ్చా పచ్చగా చేసుకొని వేసుకోవాలి. చూడండి, ఇవన్నీ ఇప్పుడు మెత్తగా పేస్ట్ చేసుకోవాలి. ఇప్పుడు ఇలా స్టవ్ మీద పెట్టేసుకొని మనం మిక్సీ పట్టుకున్నటువంటి పేస్ట్ అంతా కూడా ఇందులో వేసేసుకోవాలి. నెయ్యి వేసుకుంటూ కలుపుకుంటూ ఉండాలి. 1 కప్పు రైస్ ఫ్లోర్, అలాగే 1 కప్పు వచ్చేసి గోధుమ పిండి, అలాగే టేస్ట్ సరిపడే సాల్ట్, ఆయిల్, వాటర్, సాల్ట్ ఇవన్నీ వేసుకొని బాగా కలుపుకోండి. సాఫ్ట్గా చేసుకొని అలా పక్కన పెట్టేసుకోవాలి. 1 కప్పు వరకు బెల్లం తీసుకోవాలి. అలాగే ఇప్పుడు కొంచెం నెయ్యి కూడా వేసుకోవాలి. ఉండంగా కనుక మనం ఆపేసుకుంటే చూడండి, మనకి కొంచెం ఆరుతుంది కాబట్టి ఆరేసరికి ఇంకొంచెం గట్టిపడుతుంది. ముందుగా ఈ కవర్ మీద ఆయిల్ వేసుకోవాలి. ఇలా చేసి పెట్టేసుకొని ఈ బాల్స్ ఉన్నాయి కదా, ఈ బాల్స్ అయితే ఇందులో పెట్టి చుట్టేసుకోవాలి కదా. ఇప్పుడు ఇది ఇలా చిన్న చిన్నగా చేసేసుకోవాలి. ఇది కాలడానికి కూడా బాగుంటుంది. ఇప్పుడు ఆయిల్ కానీ నెయ్యి కానీ వేసుకొని కాల్చుకోవాలి. బొప్పట్లన్నీ కూడా ఇలా అయితే తయారు చేసుకోవడం అయితే అయ్యింది. ఈ బొప్పట్ల రెసిపీ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.